ఒక కొత్త నూతన విద్యా సంవత్సరంలో ఒక కొత్త ప్రతిపాదన చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. భారత్ మొత్తం కూడా ఒకేలాంటి విద్యా విధానాన్ని అమలు చేసే దిశగా కూడా అడుగులు వేస్తోంది. సో దీనికి సంబంధించి గతంలో ఇలాగే అంటే 1 నుంచి 2వ తరగతి అండర్ గార్డెన్ అంటారు, కిండర్ గార్డెన్ అంటారు. సో ఆ కిండర్ గార్డెన్కి సంబంధించి 2వ తరగతి వరకు ఒక స్కూలు, తర్వాత 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక స్కూలు అనే ప్రపోజల్ ఏదైతే పెట్టారో ఆ ప్రపోజల్కి సంబంధించి చాలా రాష్ట్రాలు వ్యతిరేకించి అంటే ఒక్కసారిగా ఇంప్లిమెంటేషన్ అనేది కష్టం, మెల్లమెల్లగా అవుతుంది అనేది. అంటే ఎప్పుడైనా సరే ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, అలాగే గ్రేడ్ స్కూల్, అదే +2 అలాగా ఉండేవి. ఒక్కసారిగా ఈ మార్పులు చేర్పులు అనేవి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒకే విద్యా విధానం పెట్టడం అనేది సమంజసమే. అయితే ఇప్పుడు దేశంలో ఐసిఎస్ఈ కానీ, సిబిఎస్ఈ కానీ, స్టేట్ బోర్డులు రకరకాలుగా ఉన్నాయి. సో వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టే దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అది కొన్ని సందర్భాల్లో సముచితంగా కాదు. ఎందుకంటే ఏ భాషా ప్రాతిపదికన కానీ, ఏ కుల ప్రాతిపదికన కానీ, ఏ మత ప్రాతిపదికన ఏమీ లేకుండా కుల, మత, జాతి, భాష విభేదాలు లేని ప్రజాస్వామ్యం భారత ప్రజాస్వామ్యం. అందుకే చాలామంది సెక్యులర్ అంటారు, లౌకిక రాజ్యం అంటారు. అది దానికి అర్థం మార్చేశారు తర్వాత. కానీ ఇక్కడ ఏది ప్రాధాన్యత లేదంటూనే రాజ్యాంగంలో సుమారుగా 18 భాషలు ఎన్నో పొందుపరుస్తూనే హిందీ ఒకరోజు నేర్చుకోండి, హిందీ ఒక పదం నేర్చుకోండి, ప్రతి సెంట్రల్ ఆఫీసుల్లో కూడా ప్రాంతీయ భాషతో పాటు హిందీలో కూడా పెట్టడం ఎంతవరకు సమంజసం? దీని మీద చాలా ఏళ్ళుగా దక్షిణాదిన ఒక నిరసన తెలియజేశారు. ఎస్పెషల్లీ తమిళ్ వాళ్ళు ఎక్కువగా దానికి నిరసన తెలియజేశారు. ఎందుకంటే ఈ అన్ని భాషలు సమానమే, భాషా ప్రాతిపదిక లేదంటూనే హిందీలో బోర్డులు పెట్టడం, హిందీలోనే ఎగ్జామినేషన్స్ రాయిపించడం, నార్త్ వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం అనేవి మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు బార్డర్లో ఉండే వాళ్ళు నార్త్లోనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, సౌత్లో ఎక్కువగా ఉండరు. అంటే ఇప్పుడు నార్త్ వాళ్ళకి బార్డరు చాలా తక్కువ దూరం, అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్, మహా అయితే 12 అవర్స్ జర్నీ చేసుకుంటే, ఒక రాత్రి జర్నీ చేస్తే తెల్లవారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. కానీ మన వాళ్ళు వెళ్ళాలంటే ఇప్పుడంటే ఫ్లైట్స్ వచ్చేసాయి. ఫ్లైట్స్ లేని రోజుల్లో మన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 3-5 రోజులు ప్రయాణం అవడం వల్ల ఎక్కువ మంది మొగ్గు చూపేవారు కాదేమో. దానికి నార్త్ వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటే పంజాబ్ వాళ్ళు అక్కడ దగ్గరలోనే బార్డరు, అక్కడ ప్రాధాన్యత ఇస్తారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళకి అటే బార్డరు ప్రాధాన్యత ఇస్తారు. అంటే దానిలో కూడా వివక్షలా చూపించే ప్రయత్నం కూడా చేశారు. అన్నీ హిందీలోనే పాస్ చేయడం, అన్నీ హిందీలోనే మాట్లాడడం. మరి జాతీయ భాష అంటూ హిందీ కానప్పుడు దాన్ని ఎందుకు రుద్దుతున్నారని తమిళ యొక్క వాదన. ఈవెన్ నా అభిప్రాయం కూడా అదే. అన్ని భాషలు సమానమే, అన్నిటికీ ప్రాధాన్యత ఉన్నప్పుడు పర్టికులర్గా ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా ఎందుకు పెడుతున్నారు? సాంస్క్రిట్ పెట్టండి శుభ్రంగా, అంతే కదా. సో ఇలాంటి వివాదాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ 60 ఏళ్ల నాటి ప్రతిపాదనకు కార్యరూపం త్రిభాషా సూత్రంపై సిబిఎస్ఈ నిర్ణయం. ఇక్కడ నూతన విద్యా సంవత్సరంలో జూలై 1 నుంచి 9వ తరగతిలో త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర మాధ్యమిక విద్యా మండలి సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట, సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించడంతో 60 ఏళ్ల క్రితం నాటి ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయింది. కనీసం 2 భారతీయ భాషలతో పాటు విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవడానికి కేంద్రం తప్పనిసరిగా చేయడంతో మాతృభాషకు మేలు జరగనుంది. ఏదో కొంత మార్పు. మళ్ళీ ఇక్కడ కూడా ఏవేవో భాషలు మాట్లాడుతున్నారు. సరే, విద్యార్థులు 3 భాషలను అభ్యసించడం మేలని జాతీయ విద్యా విధానం సిఫార్సు చేసింది. అయితే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రెండింటికి వర్తిస్తుంది. బలవంతం లేకుండా రాష్ట్రాలు తమకు కావాల్సిన భాషలు ఎంచుకునే వీలుంది. హిందీయే మ్యాండేటరీ, హిందీ నేషనల్. మా పిల్లలు జాయిన్ చేసినప్పుడు కూడా ఒక విద్యావేత్త ఆవిడ కూడా హిందీ నేషనల్ లాంగ్వేజ్ కదా, అది తీసుకోవాలి కానీ తెలుగు ఎందుకు? అది చూడండి, అంటే వాళ్ళు వేరే భాషకు చెందిన వాళ్ళు. సో ఆవిడ అలా మాట్లాడారు. అప్పుడు వెంటనే నేను హిందీ నేషనల్ జాతీయ భాష అని ఎవరు చెప్పారు? ఇది చాలామందికి తెలియదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈవెన్ ఏ కస్టమర్ కేర్ అయినా కూడా ఇమీడియట్గా ఫోన్ చేసి హిందీలో మాట్లాడతాడు. ఏమనంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ కదా అంటాడు. హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఎవరు చెప్పారు? దట్ ఈస్ ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్, దట్ ఈస్ నాట్ నేషనల్ లాంగ్వేజ్. అలాగే ఎక్కువ రాష్ట్రాలు మాట్లాడే భాష కాబట్టి దాన్ని జాతీయ భాషగా మాట్లాడేస్తూ ఉన్నారు. ఎందుకు? మన పూర్వీకులు ఇప్పుడు కదా సోషల్ మీడియా వచ్చాక అన్నీ తెలుస్తున్నాయి. మొదటి ప్రధాని ఎలాంటి వారు, గాంధీ ఎలాంటి వారు, సుభాష్ చంద్రబోస్ ఎలాంటి వారు, అన్నీ తెలుస్తున్నాయిగా. సర్దార్ పటేల్జీ ఎలాంటి వాళ్ళు. అప్పుడు తెలియక వాళ్ళు ఏది చెప్తే అదే గుడ్డిగా పత్రికలో ఏదొస్తే అదే ఆ మెకాలే సిద్ధాంతాలన్నీ రుద్దుపాడేశారు.
సో అది జాతీయ భాష కానప్పుడు రోజుకొక పదం నేర్చుకోండి, మెల్లగా ఇంజెక్ట్ చేసేసి మ్యాండేటరీ చేసేసి, ఎప్పుడైతే తమిళ వాళ్ళు గట్టిగా వాదించారో, తమిళనాడు ద్రవిడులు ఎంతకది పోరాటం చేశారో అప్పుడు హిందీ పాస్ అవ్వకపోయినా పర్లేదు, 20 మార్కులు వస్తే చాలట, 35 మార్కులతో కంపారిజన్ కాకుండా. ఎందుకు మరి జాతీయ భాష అయినప్పుడు దాన్ని గట్టిగా పట్టుబడి ఎందుకు చెప్పలేకపోయారు? సో అక్కడ కూడా లొసుగులే. ప్రతిదీ మొదట స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన ప్రతిపాదన ప్రతిదీ కూడా ఒక చిన్న చిన్న లూప్ హోల్స్తో చేశారు తప్ప పర్ఫెక్ట్గా ఇది ఒక రూల్, ఇది ఒక సిద్ధాంతం అని చేయలేకపోయారు. చరిత్ర ఏం చెబుతోంది? త్రిభాషా సూత్రాన్ని 64-66లో విద్యా కమిషన్ తొలిసారి ప్రతిపాదించింది. దాన్ని కొఠారి కమిషన్ అనేవారు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 68లో విద్యపై జాతీయ విధానాన్ని ఈ కమిషన్ రూపొందించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 86లో దీన్ని పునరుద్ఘాటించగా 92లో పివి నరసింహారావు గారు కొన్ని సవరణలు చేశారు. భాషా వైవిధ్యాన్ని, జాతీయ సమైక్యతను పెంపొందించేలా మార్పులు తెచ్చింది. మాతృభాష లేదా ప్రాంతీయ భాష, అధికారిక భాష, ఆధునిక భారత ఐరోపా భాష ఈ మూడింటిని చేర్చింది. మాతృభాషకు మొదటి ప్రాధాన్యత, లేదా మాతృభాష లేదా ప్రాంతీయ భాష. అధికారిక భాష, ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష ఏంటి? తెలుగేగా. ఇకపోతే తెలంగాణలో కూడా అధికారిక భాష తెలుగు నాకు తెలిసి. ఆధునిక భారత లేదా ఐరోపా భాష ఈ మూడింటిని చేర్చింది. ఆధునిక భారత ఏమైనా ఉంటే ఓకే, మరాఠీయో లేదా మలయాళమో తమిళ్ ఏదో పెట్టండి. హిందీ 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 కాదు. ఇది మంచి ఆలోచన. చూద్దాం మరి వీటన్నిటి కూడా ఎప్పుడు టీకే చల్తా అని వీడు నార్త్ ఇండియన్స్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు, హైర్ అఫీషియల్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాడు మధ్యలో వాడి భాషని హిందీలో టీకే చల్తా అని మాట్లాడొచ్చు. కానీ ఒక తెలుగువాడో ఒక తమిళవాడో ఇంగ్లీష్ మాట్లాడడం మధ్యలో వాడి భాష వస్తే యువర్ లాంగ్వేజ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ మదర్ టంగ్ అంటాడు. వీడియో పెద్ద పోటుగడ్లాగా. దౌర్భాగ్యం ఏంటంటే కేవలం భారతీయులే భాష మీద పట్టుంటేనే ఆడు తెలివేయడం అన్నట్టుగా చూస్తారు. ప్రపంచంలో ఏ దేశాలు చూడవు. అది మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం. మన దగ్గర కొంతమంది హైర్ అఫీషియల్స్ అలా వృద్ధేశారు దాన్ని. ఒక పెద్ద ఆయన ఎన్ఆర్ఐ యుఎస్ రిటర్న్ నుంచి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే ఆయన చెప్పాడు, మన వాళ్ళు మాత్రమే ఈ పిచ్చి ఆలోచనలో ఉన్నారు. వాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడితే వాడు దిట్టా సబ్జెక్టులని. ఇంగ్లీష్ నాట్ ఏ సబ్జెక్ట్, దిస్ ఇస్ జస్ట్ లాంగ్వేజ్.